అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'శశితో సూర్య' 9వ భాగము. రచయిత సుష్మశ్రీ గారు. శశి అప్పుడే నిద్ర లెగుస్తూ, అన్నయ్య రాత్రి బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయింది. అందుకే మెలకు రాలేదు అని అంటుంది. నిద్రమత్తులో గౌతమ్ ఏంటి? రాత్రి బయటికి వెళ్ళావా? అసలే నిన్న మార్నింగ్ నీ మీద అటాక్ జరిగిందని తెలుసు కదా! మరి ఇంతలోకే బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా అంత అర్ధరాత్రి పూట. వెళ్ళావా? అని అంటూ శశి మీద కోప్పడతాడు. ఇంతలో సూర్య రెడీ అయ్యి కిందికి వస్తూ రేయ్! తనతో నేను కూడా వెళ్ళానులేరా! ఇద్దరం కలిసే వెళ్ళాం. కాబట్టి నువ్వేం కంగారు పడకు అని చెప్తాడు. గౌతమ్ ఓ! ఇద్దరు కలిసే వెళ్ళారా? అని మళ్ళీ అంతలోనే ఏంటి? ఇద్దరు కలిసి వెళ్ళారా? నన్ను పిలవకుండానే అది కూడా అంత రాత్రిపూట వెళ్ళారా? అయినా మీ ఇద్దరు కలిసి అంత రాత్రిపూట బయట వెలగబెట్టే పనులు ఏమున్నాయని? ఎంతైనా శశి రాగానే నువ్వు నన్ను దూరం పెడుతున్నావురా! నాకేం చెప్పట్లేదు అని అలిగినట్టుగా ముఖం పెట్టుకుంటాడు. శశి 2 చెవులు చేతులతో పట్టుకొని సారీ అన్నయ్య. నేను సూర్యతో నిన్ను పిలవమని చెప్పాను. కానీ సూర్య వద్దులే వాడు నిద్రపోతే పక్కనే పిడుగుపడినా కూడా లెగవడు. పైగా ఇప్పుడు నువ్వు వెళ్ళి లేపితే అనవసరంగా నువ్వు తిట్లు తినాల్సి వస్తుంది అని చెప్పటంతో నిన్ను లేపలేదు అన్నయ్య. సారీ అని అమాయకంగా మోకం పెట్టుకొని చెప్తుంది. గౌతమ్ ఒరేయ్ మిత్రద్రోహం అంటే ఇదేరా. మనం చిన్నప్పటి నుండి ఏదైనా సరే కలిసి చేసేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు శశి రాగానే నన్ను దూరం పెడుతున్నావా? ఇది అన్యాయంరా. దారుణం ఎవరూ సహించలేని ఘోరం ఇదే అని అంటూ నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటే సూర్య ఒరేయ్! ఒరేయ్! చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ ఇంక ఆపేసేయ్. లేదంటే దెబ్బలు పడతాయి ఇప్పుడు నా చేతిలో అని అంటాడు. శశి వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఉంటుంది. సూర్య శశిని ఒక చూపు చూసి చేసింది చాలు కానీ వెళ్ళి రెడీ అయ్యిరా అని అంటాడు. శశి వస్తున్న నవ్వుని అతి కష్టం మీద ఆపుకుంటూ నోటికి చేతులతో అడ్డం పెట్టుకొని తన గదికి వెళ్ళిపోతుంది. గౌతమ్ శశిని ఈ టైంలో ఇన్‌స్టిట్యూట్‌కి పంపించడం కరెక్ట్ కాదేమోరా! తనకి ప్రమాదం ఉందని తెలిసి కూడా ఎలా పంపిస్తాము? అని ఆలోచిస్తూ అడుగుతాడు. సూర్య చేపను పట్టుకోవాలంటే ముందు ఎరవేయాలి కదరా! శశి గతం గురించి మనకు తెలవాలి అంటే మనకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ రౌడీలు మాత్రమే. వాళ్ళ ద్వారానే మనం శశి గురించి తెలుస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు రిస్క్ చేయక తప్పదు అని చెప్తాడు. గౌతమ్‌కి సూర్య ఏదో ప్లాన్ చేసే ఉంటాడని ఖచ్చితంగా అర్థమవుతుంది. వర్ష కూడా రావటంతో నలుగురు బ్రేక్‌ఫాస్ట్ చేసి బయలుదేరతారు. సూర్య శశిని ఇన్‌స్టిట్యూట్ దగ్గరే డ్రాప్ చేసి ఆమెకు 100 సార్లు జాగ్రత్తలు చెప్పి ఆఫీస్‌కి వస్తాడు. సూర్య వెళ్ళేటప్పటికి గౌతమ్, వర్షాలు అతన్ని గురించి ఎదురు చూస్తూ ఉంటారు. సూర్య ఏంట్రా ఏమైంది? ఇద్దరు అలా ఉన్నారు అని అడుగుతాడు. గౌతమ్ మనం కొత్తగా స్టార్ట్ చేసిన సైట్‌లో వర్క్ ఆగిపోయింది అని చెప్తాడు. సూర్య వాట్? బట్ వై? అని విసుగ్గా అడుగుతాడు. గౌతమ్ వర్కర్స్ పనిలో రాము అని చెప్తారు. నిన్న మన కాంట్రాక్టర్ వెళ్ళి ఆ నర్సింగ్ యాదవ్‌ని కలిసొచ్చాడని కూడా తెలిసింది అని చెప్తాడు. ముగ్గురు కలిసి వర్క్ సైట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కాంట్రాక్టర్ పదండి పదండి మన పని వేరే చోట ఇక్కడ కాదు అని సర్దండి త్వరగా అని అంటూ వర్కర్స్ని హడావుడి చేస్తూ ఉంటాడు. గౌతమ్ ఏంటి వర్క్ ఎందుకు ఆగిపోయింది? ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. కాంట్రాక్టర్ మాకు ఇంకొక చోట మంచి పని దొరికింది సార్. పైగా మాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని వాళ్ళు చెప్పారు. అందుకే వెళ్తున్నాం సార్ అని చాలా రెక్లెస్‌గా సమాధానం చెప్తాడు. సూర్య ముందుకు వచ్చి ఏంటి? ఇక్కడ మీకు ఇబ్బందిగా ఉందా? ఏంటి ఆ ఇబ్బంది అని కాంట్రాక్టర్‌ని సూటిగా చూస్తూ అడుగుతాడు. కాంట్రాక్టర్ సూర్య చూపులు తాళలేక తడబడుతూ అది అంటే మాకు కుటుంబ అవసరాలు చాలా ఉన్నాయి సార్. ఇక్కడ ఉంటే అవన్నీ తీరవు అని అర్థమైంది. అందుకే వేరే చోటికి వెళ్తున్నాము అని నోటికి వచ్చిన సమాధానం చెప్తాడు. సూర్య ఆహా! ఇక్కడ ఉంటే మీ అవసరాలు తీరవు అంతేనా? అని అడుగుతాడు కాంట్రాక్టర్. అంతే అని తలదించుకొని సమాధానం చెప్తాడు. సూర్య వర్కర్స్‌లో ఉన్న ఒకతన్ని రంగయ్య 2 నెలల క్రితం నీ కూతురి పెళ్లి ఎంత బాగా జరిగిందో గుర్తుందా? అసలంత బాగా ఎలా జరిగింది? అన్నట్టు గౌరమ్మ నీ కొడుకు ఇప్పుడు ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు కదా! ఎలా చదువుతున్నాడు? అవును రామయ్య తాత. నీ మనవరాలికి గుండె ఆపరేషన్ చేయించాను కదా! తన ఆరోగ్యం బాగానే ఉంది కదా ఇప్పుడు అని ఒక్కొక్కరిని అడుగుతాడు. వర్కర్స్ అందరూ తప్పు చేసినట్లుగా తలదించుకుంటారు. చూడండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నా వాళ్ళు అనుకొని మీరు అడిగిన వెంటనే కాదు, అడగకుండానే సహాయం చేస్తూనే ఉన్నాను. నేను మీకు ఇచ్చిన డబ్బు గురించి ఏ రోజైనా మీ శాలరీ నుండి ఒక్క రూపాయి అయినా కట్ చేశానా? ఆ! లేదు కదా! ఎందుకంటే మనమంతా ఒక్కటే అనుకున్నాను. నేను కూడా మీ స్థాయి నుండి వచ్చిన వాడినే. కాబట్టి మీ కష్టం నా కష్టం అనుకున్నాను. నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరంతా వమ్ము చేశారు. ఈరోజు మీరంతా నా వాళ్ళు కాదు అని తేల్చి
పారేశారు. మంచిది. మీకు ఎలా నచ్చితే అలాగే చేయండి. ఎందుకంటే ఇది మీ జీవితం కాబట్టి మీ ఇష్టం. ఎక్కడైనా ఉన్న ప్రతి ఒక్కరి పేరు మీద ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున పాలసీ చేయించాను. గౌతమ్, ఆ పేపర్స్ ఎవరిది వాళ్ళకి ఇచ్చేసి పంపించేయి. చూడండి, మీరు ఎక్కడ వర్క్ చేసినా సరే, మీకు ఏ అవసరం వచ్చినా నేను ఉన్నానని మర్చిపోకండి అని చెప్పి గౌతమ్ పద అంటూ బయలుదేరారు. వారిలో వయసులో అనుభవంలో పెద్దవాడైన నాగయ్య వచ్చి, సార్, మమ్మల్ని క్షమించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో మీ నుండి సహాయం పొందిన వాళ్ళమే. ఆ విశ్వాసం కూడా మేము చూపించలేకపోయాము అన్నాడు బాధగా. తులసమ్మ వచ్చి, సారు, మమ్మల్ందరినీ క్షమించండి సారు. ఏదో ఆవేశంలో చెప్పుడు మాటలు విని తొందరపడ్డాము. ఈరోజు ఈ మాత్రమన్నా మేము బతుకుతున్నామంటే అది మీ వల్లే సారు. తప్పైపోయింది. మమ్మల్ని మన్నించండి బాబు అంటుంది తల దించుకొని. అందరూ వచ్చి, ఇంకెప్పుడు మీ నమ్మకాన్ని వమ్ము చేయం సార్. మమ్మల్ని క్షమించండి అంటారు. సూర్య, నాకు కావాల్సింది మీ క్షమాపణలు కాదు, నమ్మకం కావాలి. మన మధ్య నమ్మకం ఉంటేనే ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. వారందరూ తప్పకుండా సారు, ఇంకెప్పుడు అలా జరగదు అని చెప్పి వర్కర్స్ స్టార్ట్ చేస్తారు. అందరూ మారిపోవటంతో ఏమన్నా అంటే తనకు ఎదురు తిరుగుతారు అనే భయంతో కాంట్రాక్టర్ సూర్య దగ్గరకు వచ్చి, సారీ సార్, వర్కర్స్ ఇందాక నా మాట కూడా వినలేదు అని చెప్తాడు నేల చూపులు చూస్తూ. సూర్య కాంట్రాక్టర్ భుజం మీద చెయ్యి వేస్తూ, గౌతమ్, కార్తీ. కాంట్రాక్టర్, సార్ అది. సూర్య, పద చెప్తా. కాంట్రాక్టర్ భయంగా కారు ఎక్కుతాడు. గతం. ఆకాష్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సరోజ ఆ పిల్లల్ని ఉంచిన ఇంటికి వెళ్తాడు. కానీ అప్పటికే ఆ ఇంటికి తాళం వేసి ఉంటుంది. దాంతో చేసేదేమీ లేక నిరాశగా ఆఫీస్కి వెళ్తాడు. ఎన్నో ఆలోచనలు, సమాధానం లేని ప్రశ్నలతో ఆకాష్కి తలంతా భారంగా అనిపించడంతో ఆఫీస్కి 4 రోజులు లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళిపోతాడు. కిరణ్కి కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అవడంతో తనని ఎగ్జామ్కి తీసుకొని వెళ్ళి వస్తూ కిరణ్తో కలిసి అల్లరి చేస్తూ ఈ 4 రోజులు సరదాగా కుటుంబంతో గడుపుతాడు. సాగర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళిపోతాడు. ఆకాష్ మార్నింగ్ లేచేసరికి అందరూ హడావుడిగా తిరుగుతూ రెడీ అవుతూ ఉంటారు. ఆకాష్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఎక్కడికమ్మా అందరూ ఇంత రెడీ అవుతున్నారు అని అడుగుతాడు. కిరణ్, ఆ నీ పెళ్ళిరా అని అంటుంది. ఆకాష్, చాలు ఆపవే, పొద్దున్నే మొదలుపెట్టావు. కిరణ్, ఏంట్రోయ్ ఇది పొద్దునేనా? టైం ఎంతయిందో తెలుసా? అయినా నువ్వు లేచినప్పుడు సూర్యుడు ఉదయించడు. ఆయన ఉదయించినప్పుడే నువ్వు లేవాలి. అప్పుడే అది పొద్దున అవుతుంది. ఆకాష్, అమ్మ ప్లీజ్ చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాము అందరం? ఇంతలో కమలమ్మ వచ్చి, నీకు పెళ్లి చూపులురా అని అంటుంది. ఆకాష్, పెళ్లి చూపులా? నాకా? అమ్మా ఏంటిది? ఇంత పెద్ద డెసిషన్ నాకు చెప్పకుండా ఎలా తీసుకుంటారు మీరు? సీతమ్మ, అంటే ఏమిట్రా? అన్నీ నీకు చెప్పే చెయ్యాలా? మాకు తెలీదా ఎప్పుడు ఏం చెయ్యాలో? పెళ్ళి ఇప్పుడు కాక ఇంకెప్పుడు చేసుకుంటావు? కిరణ్, నానమ్మ వయసు వచ్చాక చేసుకుంటాడేమో అంటుంది నవ్వుతూ. ఆకాష్, కిరణ్, రాఘవ గారు అప్పుడే వచ్చి ఆకాష్ని అంటాడు. ఆకాష్, నాన్న అది. రాఘవరావు, ఇంకేం చెప్పకు ఆకాష్, మనం వస్తున్నామని ఆడపెళ్లి వాళ్ళకి చెప్పేశాను. నువ్వు రెడీ అయితే బయలుదేరదాము అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆకాష్ నిస్సహాయంగా వెళ్ళి రెడీ అయి వస్తాడు. అందరూ కలిసి పెళ్లి చూపులకు వెళ్తారు. ఆకాష్ కుటుంబం అంతా ఆడపిల్ల వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వస్తారు. తినటానికి పలహారాలు, స్వీట్స్ పెడుతూ ఉంటే కమలమ్మ, ముందు అమ్మాయిని చూపించండి, అసలే గతికితే అతకదు అని అంటుంది. ఆకాష్కి ఒక పక్క కోపంగా, మరో పక్క బాధగానూ ఉంటుంది. చిరునవ్వు నవ్వుతూ ఉన్న స్రవంతి ఫేస్ తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. అక్కడికి వచ్చిన ఒక పెద్దావిడ, ఏంటండి, అబ్బాయి వచ్చిన దగ్గర నుండి దించిన తల ఎత్తలేదు, ఎందుకు? అసలు ఈ పెళ్లి అబ్బాయికి ఇష్టమే కదా అని అంటుంది. ఆకాష్ చప్పున తలెత్తి, ముసలావిడు నా మనసులో బాగా చదివేసింది, కానీ మా వాళ్ళకు అర్థం కావట్లేదు అని అనుకుంటాడు. కమలమ్మ, మా మనవడికి కొంచెం మొహమాటం ఎక్కువ, అందుకే అలా ఉన్నాడు. ఆకాష్, అబ్బా అనుకుంటాడు. ఏం కవరింగ్ నానమ్మ అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండంగా అమ్మాయిని తీసుకువస్తారు. కిరణ్, అన్నయ్య, నాకు వదిన బాగా నచ్చింది, నువ్వు కూడా చూడు. ఆకాష్, చాలు ఇంకా ఆపు, నాకు పెళ్ళాం అవ్వలేదు కానీ అప్పుడే నీకు వదిన అయిపోయిందా అది? కిరణ్, పోరా, నీకు తను పెళ్ళాం అయినా అవ్వకపోయినా సరే నాకు మాత్రం వదినే అని ఫిక్స్ రా. అంతే. పెద్దావిడ, ఏంటో ఇందాకటి నుండి అన్నా చెల్లెలు ఒకటే గుసగుసలు. కిరణ్, మా అన్నయ్యకి మీ అమ్మాయి నచ్చిందంట బామ్మగారు. పెద్దావిడ, అదేంటో పిల్ల మా అమ్మాయిని చూడకుండానే నచ్చేసిందా? అమ్మాయి తండ్రి,
పిల్లలు విడిగా మాట్లాడుకుంటారేమో రాఘవరావు. అవసరం లేదు. మాకు మీ అమ్మాయి నచ్చింది. మా అందరికీ నచ్చితే వాడికి నచ్చినట్లే. మీకు అభ్యంతరం లేకపోతే తాంబూలాలు మార్చుకుందాం. అమ్మాయి తండ్రి అలాగైతే మాకు కూడా ఓకే అంటారు ఆనందంగా. ఆకాష్ ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఇంకా ఈ జీవితంలో మాట్లాడలేను అనుకుంటూ నాన్నా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అంటాడు. రాఘవరావు ఆకాష్ నువ్వేం మాట్లాడకు. ఆకాష్ లేదు నాన్న. ఇప్పుడు నేను మాట్లాడకపోతే స్రవంతిని కోల్పోవాల్సి వస్తుంది. తనంటే నాకు చాలా ఇష్టం. జీవితాంతం తనతో కలిసి నడవాలి అనుకుంటున్నాను. ప్లీజ్ ఒప్పుకోండి నాన్న. రాఘవరావు ఒప్పుకోకపోతే ఆకాష్ మీరు ఒప్పుకునే వరకు ఎదురు చూస్తూనే ఉంటాను తప్ప మరో అమ్మాయిని పెళ్లి చేసుకోను. అమ్మాయి తండ్రి మరి ఆ అమ్మాయి ఇంట్లో ఒప్పుకోకపోతే? కమలమ్మ చెప్పరా ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? పెద్దావిడ చెప్పు బాబు ఒప్పుకోకపోతే? రాఘవరావు చెప్పరా ఒప్పుకోకపోతే? కిరణ్ చెప్పు అన్నయ్య ఒప్పుకోకపోతే అని అందరూ అడుగుతూ ఆకాష్ చుట్టూ చేరుతారు. ఆకాష్ దేవుడా ఏంటిది పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు ఉంది నా పరిస్థితి అని అనుకుంటూ ఉండగా అమ్మాయి చెప్పండి ఒప్పుకోకపోతే? ఆకాష్ అరే ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లు ఉందే అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తాడు. ఆకాష్కి అందంగా రెడీ అయి ఉన్న స్రవంతి కనబడుతుంది. ఆకాష్ అరే శ్రావ్స్ నువ్వేంటి ఇక్కడ? స్రవంతి చెప్పు ఆకాష్ ఒప్పుకోకపోతే